హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మురుమురాలతోని పులిహార చేసుకుందాము. లెమన్ రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎప్పుడైనా తినొచ్చు. చాలా లైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్కి కూడా ప్యాక్ చేయొచ్చు. ఇది పుట్నాల పొడితోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ డిష్. ఇది ఈ ఉగ్గాని అంటారు. ఉగ్గానీకి ఒక మిర్చి బజ్జీ పెట్టుకొని తింటారు వాళ్ళు. ఉగ్గాని మిర్చి బజ్జీ అని అక్కడ చాలా ఫేమస్ డిష్ ఇది. సో మనం ఈరోజు ట్రై చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మురుమురాలు ఇవి మనం నానబెట్టిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ అవుతాయి. మీరు ఒక 2-3 మెంబర్స్కి చేసుకోవాలంటే ఒక మెంబర్కి ఒక కప్పుతోని ఒక 2 కప్స్ అయితే సరిపోతుంది. ఒక మంచిగా మీడియం సైజ్ ఒక చిన్న కప్పులాగా తీసుకుంటే 2 కప్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే నానిన తర్వాత చాలా తక్కువ అవుతాయి ఇవి మురుమురాలు. ఓకే, నేను ఇది ఆల్మోస్ట్ ఒక 6 కప్స్ తీసుకున్నాను. ఒక 3 మెంబర్స్కి అయింది అంతే. 6 కప్స్ అదే 2 కప్స్కి 1 కప్ అవుతుంది. ఓకే, 2 కప్స్ మనం తీసుకుంటే 1 కప్ అవుతుంది. ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక లెమన్, సరిపోయినంత సాల్ట్, ఆయిల్, ఇంతే ఇంగ్రీడియంట్స్. పల్లీలు కావాలంటే మనం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలని మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేసేసి కొంచెం 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి అవి కూడా మంచిగా కొంచెం చిట్టుపట్టు అన్న తర్వాత ఆనియన్, కరివేపాకు మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. కావాలంటే స్లైసెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే కొంచెం పెద్దవాళ్ళకైతే ఇట్లా పేస్ట్ వేసుకోండి, పిల్లలకైతే స్లైసెస్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నానబెట్టిన మురుమురాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని లెమన్ యాడ్ చేసుకొని లెమన్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ మనం స్టవ్ మీద పెట్టకూడదు. జస్ట్ ఇది మురుమురాలు ఒక 1 మినిట్లో వేడైపోతాయి. లెమన్ యాడ్ చేసి మురుమురాలన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. 1 మినిటే. కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పుల పొడి కానీ లేకపోతే ఇంట్లో ఏదన్నా పొడి ఉంటే ఆ పొడితోని సర్వ్ చేసుకోండి. పొడి ఏం లేకున్నా కానీ ఒక మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ ఈ రెసిపీ చాలా అంటే చాలా హెల్దీ. మనం డిన్నర్కి, లంచ్కి కూడా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్కి కూడా తినొచ్చు. చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.